ఈజిప్ట్ పిరమిడ్లు అనగానే మనకు ఫారోలు, మమ్మీలు, వాళ్ళ సంపద ఇలాంటివి గుర్తొస్తాయి కదా. కాని ఈ పిరమిడ్లలో దాగి ఉన్న ఒక రహస్యం వీటన్నిటినీ మించిపోయింది. ఇది ఫారోల గురించి కాదు, రాజుల గురించి అంతకన్నా కాదు. ఇది ఏకంగా కాలం గురించిన రహస్యం. అసలు మన ఉనికినే, మన వాస్తవికతనే ప్రశ్నించేంత పెద్ద మిస్టరీ ఇది. పదండి ఈ వింత కథలోకి ఓసారి తొంగిచూద్దాం. ఒకసారి ఆలోచించండి. వేల సంవత్సరాలుగా గాలికూడా చొరబడని ఒక సమాధిలో ఒక కాగితం దొరికింది. దానిమీద ఈ మాటలు రాసి ఉన్నాయి. నేను దాన్ని ఆపడానికి చాలా ప్రయత్నించాను, కాని కాలప్రయాణ మార్గాన్ని ఆపలేము. ఇది చదవగానే మనం యాలో ఎన్ని ప్రశ్నలొస్తాయి. అసలు ఎవరు రాశారు దీన్ని? ఎప్పుడు రాశారు? అంత పాత సమాధిలోకి నోటెలా వచ్చింది? అన్నింటికంటే ముఖ్యంగా ఆ చేతిరాతలో భయం కనిపించట్లేదు. ఒక రకమైన హెచ్చరికలా ఉంది, ఏదో జరగబోతోందని ముందే చెప్పినట్టుగా. సరే, ఇప్పుడు మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్దాం. 1923వ సంవత్సరానికి. అక్కడ సర్ హోవార్డ్ కార్టర్ అనే ఒక ఫేమస్ ఆర్కియాలజిస్ట్ తన టీంతో కలిసి ఈజిప్ట్లో ఒక సమాధిని తవ్వుతున్నారు. అప్పటిదాకా ఎవ్వరూ తెరవని సమాధి అది. వాళ్లు ఏదో నిధి దొరుకుతుందని ఆశగా పనిచేసుకుంటున్నారు. కాని వాళ్లకు దొరికిందేంటో తెలిస్తే మనకు తెలిసిన రియాలిటీ మొత్తం తలకిందులైపోతుంది. వాళ్లు అస్సలు ఊహించనిదొకటి అక్కడ బయటపడింది. అస్సలు చిక్కుముడి అంతా ఇక్కడే మొదలైంది. చూడండి, సమాధిని మూసేసింది కొన్ని వేల సంవత్సరాల క్రితం. దాన్ని మళ్లీ తెర్చింది 1923లో. కాని ఆ సమాధి లోపల వాళ్లకొక ఫోటో దొరికింది. ఆశ్చర్యమేంటంటే ఆ ఫోటో మీద డేట్ 1897 అనుంది. ఒక్క నిమిషం, కెమెరాలు కనిపెట్టకముందే మూసేసిన సమాధిలో 1897లో తీసిన ఫోటో ఎలా ఉంటుంది? అది 1923లో తెరిచినప్పుడు. ఈ 3 డేట్స్ అసలు ఒకదానికొకటే సంబంధమే లేదు కదా. ఇక్కడే అసలు మిస్టరీ మొదలైంది. ఇంకా ఉంది. ఆ ఫోటో చూసి వాళ్లకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్నది ఎవరో పురాతన ఈజిప్టు రాజు కాదు, రాణి కాదు, మనలాగే మోడర్న్ బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి. టూరిస్ట్లాగా ఉన్నాడు. అంతకంటే షాకింగ్ విషయమేంటంటే అతని చేతిలో ఒక కెమెరా ఉంది. అది కూడా 2000 సంవత్సరంలో వాడే కెమెరాలా ఉంది. అంటే 1923 నాటికి అలాంటి టెక్నాలజీ ఇంకా రాలేదు. మరి ఆ వ్యక్తి ఎవరు? ఆ ఫోటో అక్కడికి ఎలా వచ్చింది? ఈ మిస్టరీ మనిషి గురించి ఎంక్వైరీ మొదలుపెట్టారు. చాలా పరిశోధనల తర్వాత అతనికి ఒక పేరు పెట్టారు, ఏలాన్ హక్. కానీ ఇక్కడే మరో ట్విస్ట్. ఈ ఏలాన్ హక్ అనే పేరు ప్రపంచంలో ఏ రికార్డులోనూ లేదు. హిస్టరీ బుక్స్లో లేదు, సైంటిఫిక్ ఫైల్స్లో లేదు, ఎక్కడా లేదు. అసలు ఇలాంటి మనిషి ఉన్నట్టు ఆధారమే లేదు. మరి అతను ఎవరు? ఎక్కడ్నుంచొచ్చాడు? అదొక పెద్ద ప్రశ్నార్థకం. ఒక్కసారి ఈ పాయింట్స్ చూడండి, పరిస్థితి ఎంత కాంప్లెక్స్గా ఉందో అర్థమవుతుంది. 1. ఆ వ్యక్తి నిలబడింది అదే సమాధి ముందు, కాని అది 1923లో తవ్వకముందు ఎలా ఉందో అలా ఉంది. 2. ఫోటో మీద డేట్ 1897. 3. ఈ ఫోటో దొరికిందేమో వేల ఏళ్లుగా మూసి ఉన్న సమాధిలో. 4. అతని చేతిలో ఉన్న కెమెరా ఏకంగా 21వ శతాబ్దానికి చెందినది. ప్రతి ఒక్క డీటెయిల్ ఇది అసాధ్యం, ఇంపాసిబుల్ అని గట్టిగా అరుస్తున్నట్టుగా ఉంది. సరే, ఇలాంటి అంతుచిక్కని మిస్ట్రీకి లాజికల్ సమాధానాలు దొరకనప్పుడు ఇక కాన్స్పిరసీ థియరీలు రంగంలోకి దిగుతాయి. ఈ వింత సంఘటనను వివరించడానికి ఒక చాలా పెద్ద థియరీ ఉంది. ఆ థియరీకి సెంటర్ పాయింట్ ఎవరో తెలుసా? గ్రేట్ సైంటిస్ట్ నికోలా టెస్లా. ఈ థియరీ పేరు ప్రాజెక్ట్ పెగాసస్. ఇది ఒక పుకారు మాత్రమే, కాని చాలా పాపులర్. కదేంటంటే నికోలా టెస్లా చనిపోయాక యుఎస్ గవర్నమెంట్ ఆయన ఫైల్స్ అన్నీ తీసేసుకుందట. అందులో టైం ట్రావెల్ టెక్నాలజీకి సంబంధించిన సీక్రెట్స్ ఉన్నాయట. ఆ టెక్నాలజీని వాడుకుని అమెరికా ప్రపంచంలో నంబర్ 1గా ఉండటానికి కొంతమందిని, ముఖ్యంగా పిల్లల్ని టైంలో ముందుకు వెనక్కి పంపించేవారట. ఇది వినడానికి సినిమా కథలా ఉన్న ఏలోన్ హక్ మిస్టరీని చాలామంది ఈ ప్రాజెక్ట్తోనే ముడిపెడతారు. సో థియరీని సింపుల్గా చెప్తే ఇలా ఉంటుంది. ఫస్ట్, నికోలా టెస్లా ఒక టైం మెషిన్ని కనిపెట్టాడు. నెక్స్ట్, యుఎస్ గవర్నమెంట్ ఆ ఫైల్స్ తీసుకుంది. తరువాత వాళ్లు ప్రాజెక్ట్ పెగాసస్ని స్టార్ట్ చేశారు. ఇక ఫైనల్గా ఆ ప్రాజెక్ట్లో ఏదో మెషిన్ గ్లిచ్ రావడం వల్ల ఏలోన్ హక్ అనే టైం ట్రావెలర్ ఒక టైం లూప్లో ఇరుక్కుపోయాడు. అంటే ఒకే కాలంలో పదే పదే తిరుగుతున్నాడనమాట. అందుకే అతను వేరువేరు సమయాల్లో ఒకే చోట కనిపిస్తున్నాడు. అయితే ఇక్కడో ప్రశ్న వస్తుంది. సరే, టైం లూప్లో ఇరుక్కుపోయాడు, బానే ఉంది. కాని తన ఆనవాళ్లను ఈజిప్టు సమాధిలోనే ఎందుకు వదిలిపెట్టాలి?
దీని వెనుక ఒక తెలివైన ప్లాన్ ఉందని అంటారు. ఎందుకంటే ఒక సమాధిని ఒకసారి మూసేస్తే మళ్ళీ కొన్ని వేల సంవత్సరాల వరకు దాన్ని ఎవరూ తెరవరు. సో తన మెసేజ్ కానీ తన క్లూస్ కానీ టెక్నాలజీ బాగా పెరిగిన ఫ్యూచర్ జనరేషన్ కనుక్కునే వరకు సేఫ్గా ఉంటాయని అతనికి తెలుసు. అదే బయటెక్కడైనా పెడితే అది కాలక్రమేణా పాడైపోవచ్చు లేదా ఎవరైనా నాశనం చేయొచ్చు అనుకున్నారు. సరే, ఎలోన్ హక్ కథ ఇంతేనేమో అనుకున్నారు. కానీ కథ ఎక్కడితో అయిపోలేదు. నిజానికి అస్సలు కథ ఇప్పుడే మొదలైంది. కొన్ని దశాబ్దాల తర్వాత మరికొన్ని ఆధారాలు బయటపడ్డాయి. అవి చూశాక తెలిసిందేంటంటే ఈ టైం లూప్ అనేది కేవలం ఒక్క వ్యక్తికి సంబంధించినది కాదు, అది మెల్లమెల్లగా విస్తరిస్తోంది, పెద్దదవుతోంది అని. 1980లో ఒక పాత ఆర్కైవ్ రూంలో దుమ్ము కొట్టుకుపోయిన ఫైల్స్ మధ్యలో ఏలోన్ హక్కి సంబంధించిన మరో ఫోటో దొరికింది. షాకింగ్ ఏంటంటే ఇందులో కూడా అతను అస్సలు మారలేదు. వయసు పెరిగిన ఛాయలే లేవు. సేమ్ అదే సమాధి దగ్గర నిలబడి ఉన్నాడు. ఈ కొత్త ఫోటో మిస్టరీని ఇంకాస్త పెంచింది. కానీ అసలైన షాక్ ఆ ఫోటోలో కాదు, దానిమీదున్న డేట్లో ఉంది. ఆ ఫోటో మీద ప్రింటైన సంవత్సరం 2025. ఒక్కసారి ఆలోచించండి, 1980లో దొరికిన ఫోటో మీద భవిష్యత్తుకు సంబంధించిన డేట్ ఎలా ఉంటుంది? అంటే దాదాపు 30 ఏళ్ల తర్వాత జరగబోయేది అప్పుడే ఫోటో రూపంలో ఉందన్నమాట. ఈ మిస్టరీతో 2023లో ఒక కొత్త రీసెర్చ్ టీం మళ్లీ అదే సమాధి దగ్గరకు వెళ్ళింది. ఈసారి వాళ్ళు తవ్వడానికి వెళ్లలేదు, గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ లాంటి హైటెక్ పరికరాలతో వెళ్లారు. టైంతో ముడిపడిన ఈ చిక్కుముడిని ఎలాగైనా విప్పాలని వాళ్ల పట్టుదల. అలా స్కాన్ చేస్తుండలా గోడ వెనుక ఒక రహస్య అర ఉన్నట్టు వాళ్లు కనుక్కున్నారు. దాని లోపల ఒక చిన్న చెక్కపెట్టె ఉంది. వాళ్లు చాలా జాగ్రత్తగా ఆ పెట్టెను తెరిచారు. దాని లోపల ఏముందో తెలుసా? ఒక పాతకాలపు కెమెరా. అది కూడా ఏదో ఒక కెమెరా కాదు, మొదటి ఫోటోలో ఎలోన్ హక్ చేతిలో ఉన్న సేమ్ టు సేమ్ మోడల్ కెమెరా. ఇప్పటిదాకా వాళ్ల దగ్గర ఉన్నది కేవలం ఫోటోలు, కాని ఇప్పుడు ఆ టైం ట్రావెలర్కి సంబంధించిన ఒక వస్తువు వాళ్ల చేతికి చిక్కింది. ఇది చాలా పెద్ద బ్రేక్ త్రూ. ఇంకా ఉంది, ఆ కెమెరా లోపల ఫిల్మ్ రోల్ అలాగే ఉంది, ఇంకా డెవలప్ చేయలేదు, కాని పాడవలేదు. ఇక అందర్లోనూ టెన్షన్ మొదలైంది. ఆ ఫిల్మ్ను చాలా జాగ్రత్తగా డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. బహుశా ఏలోన్ హక్కి సంబంధించిన మరో ఫోటో దొరుకుతుందేమో, లేదా ఈ మిస్టరీకి సమాధానం దొరుకుతుందేమో అని అందరూ ఊపిరి బిగబట్టుకుని ఎదురుచూస్తున్నారు. కానీ వాళ్లకు కనిపించిన దృశ్యం వాళ్ల ఊహకు కూడా అందని. ఆ ఫిల్మ్ను డెవలప్ చేశాక వచ్చిన ఫోటోల్లో ఉన్నది ఎలోన్ హక్ కాదు, ఏ పురాతన వ్యక్తి కాదు. ఆ ఫోటోల్లో ఉన్నది ఆ కెమెరాని కనుక్కున్న రీసెర్చర్లే. అవును, వాళ్లే. వాళ్లు ఆ బాక్స్ని తెరుస్తున్నప్పుడు, ఆ కెమెరాని పట్టుకున్నప్పుడు ఎలా ఉన్నారో అవే భంగిమలు, అవే బట్టలు, అవే ఎక్స్ప్రెషన్స్తో ఫోటోలున్నాయి. అసలు తీయని ఫోటో ముందుగానే ఫిల్మ్లో ఎలా ఉంటుంది? ఇది ఇంపాసిబుల్, మాటలకందని విషయం. కథలో ఇంకో ట్విస్ట్. ఈ కొత్త ఫోటోల మీద కూడా ఒక డేట్ ఉంది. ఆ డేట్ 2045. దీని అర్థమేంటి? ఈ టైం లూప్ ఇప్పుడు ఆ రీసెర్చ్ టీంని కూడా తనలో కలిపేసుకుంది. అంటే ఈ మిస్టరీని ఛేదించడానికి వెళ్లిన వాళ్లే ఇప్పుడు ఆ మిస్టరీలో భాగమైపోయారు. ఒక వ్యక్తితో మొదలైన ఈ లూప్ ఇప్పుడు మొత్తం టైం లైన్నే కబలిస్తున్నట్టుగా ఉంది. మరి దీని అర్థమేంటి? ఇది నిజంగానే ఒక విడదీయరాని వలయమా? దీనికేదైనా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉందా? సరే, ఇప్పుడు కొన్ని కాంప్లెక్స్ ఫిజిక్స్ థియరీల వైపు చూద్దాం. బహుశా సమాధానం అక్కడే దొరుకుతుందేమో. క్వాంటమ్ ఫిజిక్స్లో రెట్రోకాజువాలిటీ అని ఒక కాన్సెప్ట్ ఉంది. వినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కాని సింపుల్గా చెప్పాలంటే సాధారణంగా కారణం తర్వాత ప్రభావం ఉంటుంది. అంటే బంతిని తంతే అది కదులుతుంది. కాని రెట్రోకాజువాలిటీ ప్రకారం కొన్నిసార్లు ప్రభావం దాని కారణం కంటే ముందే జరిగిపోవచ్చు. మన కేసులో చెప్పాలంటే ఫోటోలు తీయకముందే అవి ఉనికిలో ఉండటమన్నమాట. అంటే భవిష్యత్తు గతాన్ని మారుస్తోందని అర్థం. ఇప్పుడు ఈ మొత్తం సంఘటనపై 2 ప్రధాన సిద్ధాంతాలున్నాయి. మొదటిది ఈ లూప్ని మనం బ్రేక్ చేయలేమని చెప్పేది. దీన్ని అడ్వాన్స్డ్ క్యాజువల్ ఫీడ్బ్యాక్ లూప్ అంటారు. అంటే భవిష్యత్తు ముందే ఫిక్స్ అయిపోయింది, అంతా ఒక సినిమా రీల్లాగా మళ్లీ మళ్లీ ప్లే అవుతూ ఉంటుంది, మనమేమీ చేయలేము. కానీ రెండో థియరీ దీనికి పూర్తిగా ఆపోజిట్. వాళ్ళేమంటారంటే ఈ కొత్త ఫోటోలు ఒక ఉచ్చు కాదు, అవి ఒక క్లూ. ఈ టైం లూప్ని అర్థం చేసుకుని దాన్నుండి బయటపడటానికి ఇదొక అవకాశమని వాళ్ల నమ్మకం. సో ఏలోన్ హక్, ఈజిప్టు సమాధి, ఈ టైం లూప్, ఈ కథ మొత్తం మనల్ని ఒకే ఒక్క ప్రశ్న దగ్గర ఆపేస్తోంది. కాలమనేది మనం ముందుకు నడుచుకుంటూ వెళ్లే ఒక ధార, లేక మనం ఎంత ప్రయత్నించినా
తప్పించుకోలేని ఒక చక్రబంధమా? దీనికి సమాధానం బహుశా కాలానికే తెలియాలి.